పోకో X6 రిలీజ్ అయింది. దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈవెంట్ చూస్తుంటేనే అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది, అలా ఉంది ఈవెంట్. పోకో అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ ఫోన్ పోకో F1. ఇది 2018 లో రిలీజ్ అయింది. అండ్ దాని స్పెసిఫికేషన్స్ కి, దాని ప్రైస్ కి అసలు అందరు షాక్ అయ్యారు. ఇండియాలో చాలా మంది ఆ ఫోన్ తీసుకున్నారు, ఆ స్మార్ట్ ఫోన్ ని. ఎందుకంటే 20,000 బడ్జెట్ లోనే మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 8 సిరీస్ ప్రాసెసర్ అయితే దాంట్లో తీసుకొచ్చారు. పెద్ద హైప్ క్రియేట్ అయింది అండ్ అది అంత సక్సెస్ఫుల్ అయింది పోకో F1. తర్వాత వచ్చిన F2, F3 ఇవన్నీ కూడా అంత హైప్ క్రియేట్ చేయలేకపోయాయి, ఎందుకంటే దాని స్పెసిఫికేషన్స్ అండ్ దాని ప్రైస్ కి. అందుకే మనకి పోకో F1 ఒక గుర్తుండిపోయే స్మార్ట్ ఫోన్ లాగా 2018 లో వచ్చింది. ఆ ఫోన్ ని అప్పట్లో ఎంతమంది కొన్నారో కామెంట్ చేయండి. ఇక్కడ వరకు చూసారు కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయొచ్చు కదా, మన ఛానల్ గ్రో అవుతుంది అండ్ దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మీ. నేను హిందీ అండ్ ఇంగ్లీష్ ఛానల్స్ తో కూడా కంపీట్ అయ్యేలాగా మన తెలుగు టెక్ కమ్యూనిటీ ఛానల్స్ ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఇప్పుడు పోకో F6 లో మనకి F1 లాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. కొన్ని ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి దీంట్లో. 6.1 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది దీంట్లో. అండ్ టచ్ శాంప్లింగ్ రేట్ కూడా చాలా ఎక్కువనే ఉంది. మన గేమర్స్ కి బాగా యూజ్ అవుతుంది ఇది. అండ్ ఇంకా దీంట్లో వెట్ టచ్ కూడా ఉంది. మన ఫింగర్స్ తడిగా ఉన్నా కూడా అక్యురేట్ గా వర్క్ అవుతుంది. అండ్ దీని స్క్రీన్ టు బాడీ రేషియో 94% ఉంది. మనకి బెజల్స్ చాలా థిన్ గా కనబడతాయి. అండ్ దీని థిక్నెస్ కూడా 7.6 mm ఉంది. 2400 పీక్ బ్రైట్నెస్ అయితే ఉంది దీంట్లో. HDR10 సపోర్ట్ ఉంది అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది దీంట్లో. అండ్ అన్ని మనకి డిస్ప్లేలో కావాల్సిన అన్ని దీంట్లో ఉన్నాయి. అండ్ ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది దీంట్లో. అండ్ దీంట్లో NFC ఉంది. అండ్ మనకి IP67 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది దీంట్లో. అండ్ ఇంకా మనకి కెమెరాలో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ OIS సోనీ సెన్సార్ అయితే ఉంది దీంట్లో. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది దీంట్లో. అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంది దీంట్లో. EIS ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. మనకి పోకో F1 లో సోనీ సెన్సార్ తో తీసుకొచ్చారు 12 మెగాపిక్సెల్ అప్పుడు. అండ్ ఇప్పుడు 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ తో వస్తుంది కాబట్టి కొంచెం హైప్ అయితే ఉంది దీనికి. దీంట్లో కెమెరా బాగుంటుందని. ఎందుకంటే ప్రీవియస్ గా పోకో ఫోన్స్ అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయితే ఓకే, కాకపోతే కెమెరాలో కొంచెం డౌన్ గ్రేడ్ ఉంటుంది ఇది. కానీ ఇప్పుడు సోనీ సెన్సార్ తో వస్తుంది కాబట్టి ఈ పోకో F6 కెమెరా పర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. అండ్ దీంట్లో 2x వరకు ఇన్ సెన్సార్ జూమ్ అయితే ఉంది. అండ్ 4K 60 FPS వరకు వీడియో రికార్డింగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా HDR10+ సపోర్ట్ కూడా ఉంది. దాంట్లో 4K 30 FPS వరకు మీరు రికార్డ్ చేసుకోవచ్చు. మనకి ఇది 8 సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది కాబట్టి దీంట్లో AI ఫీచర్స్ కూడా ఇన్బిల్ట్ అయ్యే ఉంటాయి. కెమెరాలో మనకి 2 ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఒకటి AI ఎరేజర్ అండ్ ఇంకొకటి AI ఎక్స్పాన్షన్. ఎరేజర్ అంటే మనకి ఏదైనా ఆబ్జెక్ట్స్, అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేసుకోవచ్చు ఈ AI ఎరేజర్ తో. అండ్ ఇంకా ఎక్స్పాన్షన్ అంటే మనం ఏదైనా క్రాప్డ్ ఫోటో ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా మీరు ఈ ఎక్స్పాన్షన్ ఫీచర్స్ తో ఆ ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంది. ఇది మనకి AnTuTu స్కోర్ అరౌండ్ 15 lakh పైనే వస్తుంది. మనకి 7+ Gen 3 ప్రాసెసర్ కూడా ఉంది. అది కూడా దీని దగ్గరకే ఉంటుంది, కాకపోతే కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. ఒక 10% డిఫరెన్స్ అయితే ఉంటుంది దానికి దీనికి. అండర్ 30,000 లో మాత్రం ఇది ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. 2 days బ్యాక్ Realme GT60 రిలీజ్ అయింది. దాంట్లో 7+ Gen 3 ప్రాసెసర్ ఉంది. సో అది ఇది ఇంచుమించు సేమ్ ప్రాసెసరే, కాకపోతే మనకి రియల్ వరల్డ్ అని అయితే ఏం తెలియదు. అండ్ ఇది ఇంకా 8GB 256GB నుంచి స్టార్ట్ అవుతుంది. ర్యామ్ LPDDR5X ర్యామ్ తో వస్తుంది. అండ్ ఇంకా UFS 4.0 తో వస్తుంది. ఇది అంటే రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కొంచెం ఫాస్ట్ గా ఉంటాయి. అండ్ దీంట్లో 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. 5000 mAh బ్యాటరీ. అండ్ బాక్స్ లో మాత్రం 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ 11 minutes లో 50% ఛార్జింగ్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీంట్లో ఐస్ లూప్ టెక్నాలజీతో కూలింగ్ ఛాంబర్ అయితే ఉందని చెప్తున్నారు. దీన్ని 2-3% అంటే వేపర్ ఛాంబర్ కంటే ఇది ఒక 2 or 3% వరకు కూలింగ్ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇంకా దీంట్లో ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే పోకో F6 బేస్ వేరియంట్ 8GB 256GB 29,999 వస్తుంది. అండ్ ఇంకా 12GB 256GB 31,999 వీళ్ళు లాంచ్ చేశారు. 12GB 512GB 33,999 అయితే లాంచ్ చేశారు వీళ్ళు. అండ్ ఇంకా వీళ్ళు ఫస్ట్ సేల్ కి డిస్కౌంట్స్ అని తీసుకొచ్చారు. మనకి 8GB 256GB 26,000 కే వస్తుంది. మనకి బ్యాంక్ ఆఫర్ 2,000 అండ్ ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ దానికి కూడా ఒక 2,000 ఉంటుంది. అండ్ 12GB 256GB 28,000 కి వస్తుంది. అండ్ ఇంకా 12GB 512GB 30,000 కి వీళ్ళు ప్రైజింగ్ ఫస్ట్ సేల్ ప్రైజింగ్ అయితే పెట్టారు. ఎలాగో మన పాత ఫోన్ అయితే మనం ఎక్స్చేంజ్ పెట్టాం, మనం ఎవరికో ఒకరికి ఇస్తాం కాబట్టి కార్డ్ ఆఫర్స్ మనకి 2,000 ఆఫ్ ఉంటుంది. అంటే మనకి 28,000 కి 8GB 256GB ఇలా అయితే వస్తుంది. అండ్ మీరు ఈ ఫోన్ ని తీసుకుంటున్నారా కామెంట్ చేయండి. మనకి 2 days బ్యాక్ Realme GT60 రిలీజ్ అయింది. అది కూడా చాలా బాగుంది. దాని స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగున్నాయి. Realme GT60 కూడా 1.5K రెజల్యూషన్ డిస్ప్లే తో వస్తుంది. కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇది. అండ్ 6000 nits హైపర్ బ్రైట్నెస్
డివైస్ అయితే ఉంది దాంట్లో. అండ్ ఇంకా 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్ తో వస్తుంది అది కూడా. అండ్ UFS 4.0 స్టోరేజ్ తోనే వస్తుంది అది కూడా. అండ్ 5500 mAh బ్యాటరీ అండ్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Victus 2 తో వస్తుంది. ఇది మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ లోనే మనకి Victus 2 ని ప్రొవైడ్ చేస్తారు. బట్ Realme GT60 లో కూడా మనకి ఈ ప్రొటెక్షన్ అయితే ఉంది. అండ్ నాకు అన్నిటికంటే బాగా నచ్చింది డిస్ప్లేలో LTPO డిస్ప్లే తీసుకొచ్చారు. మనకి సామ్సంగ్ అయినా లేకపోతే యాపిల్ ఫోన్స్ లోనైనా మనకి పెద్ద పెద్ద ఫోన్స్ లోనైతే LTPO డిస్ప్లే తీసుకొస్తారు. ఈ డిస్ప్లేలో మనకి 8 FPS నుంచి 120 FPS వరకు మనకి రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో దాట్ మనకి బ్యాటరీ కూడా చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది. అండ్ Realme UI కూడా చాలా బాగుంటుంది, స్మూత్ గా. మనకి ఎక్కడ అయితే స్టార్టర్స్ లాగ్స్ ఎక్కడ ఉండవు. అండ్ Realme GT60 వీళ్ళు బేస్ వేరియంట్ 8GB 128GB 31,000 కి లాంచ్ చేశారు విత్ కార్డ్ ఆఫర్. ఇది కూడా ఫస్ట్ సేల్ లోనే మనకి డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. SBI కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే మీకు 4,000 డిస్కౌంట్ అయితే ఉంది. సో దాట్ మీకు 27,000 కి వస్తుంది. అండ్ ఇంకా దీంట్లో ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. 8GB 256GB వీళ్ళు 33,000 కి లాంచ్ చేశారు. మీకు 29,000 కి వస్తుంది కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే. అండ్ 12GB 256GB 36,000 కి లాంచ్ చేశారు. అంటే మీకు 32,000 కి అయితే ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఈ 30,000 ప్రైస్ బ్రాకెట్ లో చాలా స్మార్ట్ ఫోన్స్ కొట్లాడుతున్నాయి. ఇప్పుడు మీరు Realme GT60 తీసుకుంటారా లేకపోతే Poco F6 తీసుకుంటారా మీరు కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. మీకు ఏ ఫీచర్స్ దాంట్లో నచ్చాయో కూడా నాకు కామెంట్ లో మెన్షన్ చేయండి.